హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? ఇది కరివేపాకు పొడి. కరివేపాకు పొడి ఎందుకంటే మా అత్తయ్య గారు పడిపోయారని మీకు అందరికీ చెప్పాను కదా. పాపం పడిపోయారు. సో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటప్పుడు మనకి కొంచెం రుచిగా తినాలని అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. సో నేను అందుకే మా అత్తయ్య గారి కోసం నేను మొదటి ముద్దలో వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో తినడానికని నేను కరివేపాకు పొడి చేశాను. సో మనం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం, వాళ్ళు కారం తక్కువ తింటారని చెప్పాను కదా. సో వాళ్ళ కోసం నేను తక్కువ చేశాను, కానీ ప్రొసీజర్ మాత్రం మీరు చూసేసుకొని చేసేసుకోండి. నేను కరివేపాకు పొడి రెసిపీ నేను మీకు పంపిస్తున్నాను. మనం ఎండుమిరపకాయలు నేను ఇక్కడ తక్కువ వేసాను, కానీ అక్కడ మీరు ఎక్కువ వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. మా అత్తయ్య గారు వాళ్ళు తినరు కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేసుకోలేదు. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. చింతపండు వేస్తాం, కొంచెం బెల్లం వేస్తాం. అలాగే ఇలా గ్రీనిష్గానే ఉండాలి, కరివేపాకు పొడి అనేది గ్రీనిష్గానే ఉండాలి. సో ఎలా చేశానో మీరు తెలుసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మీరు లాంగ్ వీడియో చూడాల్సిందే. లాంగ్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంచిది కూడా, చాలా హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి మనకి సొంతం అయిపోతుంది. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. సో మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు కాబట్టి, పడిపోయారు కాబట్టి, ఇలాంటప్పుడు మనం మొదటి ముద్దలో ఇలాంటివన్నీ నెయ్యి ఎక్కువ అన్నం కలుపుకుని అలాగే అన్నం కలుపుకుని ఎక్కువ నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా తొందరగా రికవర్ అయిపోతారు కదా. సో తొందరగా రికవర్ అవ్వాలంటే మనం ఇలాంటివన్నీ చేసి, సారీ ఏంటి కదిలిపోతుంది, నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, అదేమో కదిలిపోతుంది. సో ఏమనుకోవద్దు, మీరు నాకు అడ్జస్ట్ అయిపోండి. సో అందుకనమాట నేను అందుకే చేశాను. సో దీని వీడియో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎందుకంటే కొంచెం కారాలును నేను వేసిన కారం కొంచెం మనం ఎక్కువ వేసుకుంటాం, వాళ్ళు తక్కువ వేసుకుంటారు, అంతే తేడా. ప్లస్ వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. మినపప్పు కానీ శనగపప్పు కానీ, ఎక్కువ ధనియాలు, ఎక్కువ జీలకర్ర అన్నీ వేస్ట్ చేశాను. సో ప్రొసీజర్ మీకు తెలిసిపోతుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. మొదటి ముద్దలో మనం కూడా తినచ్చు. కొంచెం అలాంటి వాళ్ళే కాదు, అంటే ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వాళ్ళే కాదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తింటే డయాబెటీస్ రాదు, జుట్టు పెరుగుతుంది, గట్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ సరిగ్గా అవుతుంది. సో చాలా 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 మంచిదని చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ టపీమని కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పొడి మీకు సొంతం అయిపోతుంది. చూసారు కదా, ఎంతో బాగుంటుంది. వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకొని తినండి. మా అత్తయ్య గారికి ఇప్పుడు పెట్టేస్తాను, తొందరగా తినేస్తారు. బాయ్ అండి.